హలో ఫ్రెండ్స్, డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ సిరీస్ పార్ట్ 3 కంటిన్యూషన్తో చూద్దాం. ఆల్రెడీ 2 పార్ట్స్ని అప్లోడ్ చేస్తాను. లింక్స్ కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ని ఇలా జాయిన్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ దగ్గర 3 లైన్స్ మాత్రమే స్టిచ్ చేసుకున్నాం. ఇంకొక 1 లైన్ అనేది అలానే ఉంది కదా. సో ఇక్కడ మనం రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసినప్పుడు మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి 1 పాయింట్ తక్కువ ఉంటుంది, లైనింగ్ వచ్చేసి 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు చెప్తున్నానంటే కటింగ్ చేసుకునేటప్పుడు మనం 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కాబట్టి సేమ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. రెండు ప్రిన్సెస్ కట్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఒక దగ్గరే మీట్ అయ్యేలాగా చూసుకొని నీట్గా జాయిన్ చేసుకోండి, లేదంటే ఫినిషింగ్ చూడడానికి బాగుండదు అనమాట. అలాగే ప్రిన్సెస్ కట్ మార్జిన్ని కూడా ఇలా వైడ్గా ఓపెన్ చేసుకొని జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేయకూడదు, అలానే పెట్టేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టిన తర్వాత దాన్ని మనము ఫ్రంట్ సైడ్ వైపుకి ఇలా టర్న్ చేసుకొని మనకి ఖర్చు వచ్చేసి లైనింగ్ సైడ్ వైపుకి ఉండేలాగా చూసుకోవాలి, మెయిన్ క్లాత్ సైడ్ కాదు. లైనింగ్ సైడ్ వైపుకి ఖర్చు పెట్టేసుకొని మనకి లైనింగ్ క్లాత్ మీదనే జస్ట్ ఒక పాయింట్ డిస్టెన్స్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ కూడా పడకూడదు. సో ఫినిషింగ్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి, దాన్ని టర్న్ చేసేసుకొని చూడండి ఎంత చక్కగా కుదిరిందో. కంప్లీట్ మిడిల్కి ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర అలాగే షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయో చూసుకొని నీట్గా బేబీ పిన్తో సెక్యూర్ చేసుకొని మనకి ఏదైతే క్లాత్ ఎక్సెస్గా ఉంటుందో అది మాత్రం నీట్గా కట్ చేసుకోండి. ఎక్కువ మార్జిన్ కట్ చేయకూడదు, జస్ట్ మినీ పాయింట్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ మీరు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి 1 పాయింట్ డిస్టెన్స్లో. వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఒరిజినల్ మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. దాని మీద బ్యాక్ పార్ట్ని కూడా ప్లేస్ చేసుకొని ఒరిజినల్స్ రెండు ఒకదాని మీద ఒకటి ఉండేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్. ఇప్పుడు ఒక సైడ్ వైపు అయితే స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా వైడ్గా ఓపెన్ చేసుకోండి, ఫినిషింగ్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపుకు ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని లైనింగ్ మీద లైనింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఒరిజినల్ వచ్చేసి పైకి కనిపించేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా నీట్గా ప్లేస్ చేసుకొని ఆ జాయింట్ దగ్గరికి చూడండి. అక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేస్తున్నాను. మీరు ఎంత మార్జిన్ వదులుకుంటే అంత మార్జిన్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని అగైన్ మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అగైన్ 1/2 ఇంచ్ మార్జిన్తో డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, స్టిచెస్ అనేది ఊడిపోకుండా గట్టిగా అయితే ఉంటుంది. సో ఇలా మనం స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే షోల్డర్స్ దగ్గర మనకి బయటికి ఖర్చు కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో నీట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండి. మనకి ఎంత నీట్గా అయితే వచ్చింది కదా. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక వైపు షోల్డర్ని కూడా మీరు జాయిన్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ వైపు వరకు జస్ట్ ఒక పాయింట్ డిస్టెన్స్తో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి రెండు సైడ్లకు. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్కి ఏమైనా జాయింట్స్ ఉంటే ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. చూడండి నేను లైనింగ్కి ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ ఉంటే జాయిన్ చేసేసుకొని నీట్గా ఫస్ట్ 2 పార్ట్స్ని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకున్నాం కదా. సో మనం మార్కింగ్ చేసిన దాని ప్రాసెస్లో జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతును కూడా కట్ చేసేసుకొని అది ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ మనకి నీట్గా ఉండేది పై కనిపించేలాగా పెట్టేసుకొని సేమ్ దీని మీద నీట్గా ఉండేది అనమాట. ఒరిజినల్ అనేది ఒరిజినల్స్ రెండు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కర్వ్ తీసుకున్నామో ఫ్రంట్ సైడ్ ఆ కర్వ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకి రెండు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, లేదంటే రెండు ఒక సైడ్ వైపుకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మీరు జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి అన్నప్పుడు ఎప్పుడు కూడా చూడండి ఇలా ఒరిజినల్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ముందు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నీట్గా 2 పార్ట్స్ని ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ప్లేస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపుకు ఉండాలి, ఒరిజినల్ వచ్చేసి పైకి ఉండాలి. ఇప్పుడు ఈ నీట్ ఫినిషింగ్ అంటే ఒరిజినల్స్ రెండు ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. ఇలా ఇప్పుడు మన సైడ్కి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఫస్ట్
అన్ని కార్నర్స్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి మనము కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా పాయింట్స్ అనేవి మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మనం పాయింట్స్ మార్క్ చేసుకున్నామో దాని మీదనే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని ఇలా నీట్గా ఎక్సెస్ని నీట్గా కట్ చేసేసుకోండి. మనకి లైనింగ్ దానికంటే ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం కొంచెం డిస్టెన్స్లో కట్స్ పెట్టుకుంటే మనకి చక్కగా తిరుగుతుంది అన్నమాట క్లాత్. సో నీట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఈ కట్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ వైపుకి ఉండాలి. జస్ట్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఇలా ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనము జస్ట్ ఒక పాయింట్ డిస్టెన్స్తో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మనకి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకూడదు. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ దీన్ని కంప్లీట్గా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి నీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్గా స్ట్రీమ్ లైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము జస్ట్ ఒక 1 పాయింట్ డిస్టెన్స్తో కార్నర్స్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 1 పాయింట్ డిస్టెన్స్తో కంప్లీట్గా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే లైనింగ్ పక్కన ఫ్యాబ్రిక్ ఎక్సెస్గా ఉంటుందో అది మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి స్లీవ్ని ఇలా అయితే రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కూడా మీరు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం లేదు. చూడండి ఇలా 2 పార్ట్స్ని కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఒకసారి ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకొని ఏదైనా మనకి 2 పార్ట్స్ ఈక్వల్గా లేకుంటే ఏదైనా చిన్న చిన్న మినీ పాయింట్స్ని నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక నాకు ఆల్రెడీ ఈక్వల్గానే వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ఏం కట్ చేసి అయితే చూపించడం లేదు. సో ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ మనము ఈ 2 పార్ట్స్ని ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని చూడండి ఫస్ట్ ఇలా ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఇలా నీట్గా పెట్టుకొని మనం మిడ్ పాయింట్ని అయితే ఫైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా వచ్చేసి మనకి మిడ్ పాయింట్. సో ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. సేమ్ అలాగే దీన్ని కూడా 2 ఇలా ఈక్వల్గా పట్టుకుంటూ చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి చూడండి ఇలా నీట్గా రెండింటిని ఇలా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ని మార్క్ చేసేసుకోవాలి మనం. చూడండి ఇది మనకి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్. సో ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. పాయింట్ దగ్గర నుంచి కొంచెం 4 ఇంచెస్ అలా డిస్టెన్స్లో నుంచి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు వెనకాల చైన్ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కుర్చీలాగా పెట్టేసుకోండి. చూడండి ఇలా నీట్గా ఫస్ట్ కుర్చీలాగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మనకి ఇలా అయితే ఉంటుంది హ్యాండ్. చూడండి పైకి మంచిగా వేసుకొని సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫస్ట్ ఇలా కుర్చీలాగా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనము ఫోల్డ్ చేసినట్టే ఉండాలి కానీ మనకి ఫోల్డ్ అయినట్టు క్లాత్ ఉండకూడదు అనమాట పైన మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇలా మనం నీట్గా లోపలికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మనము ఎక్స్ట్రాగా వచ్చిన ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో నార్మల్గా పెట్టుకుంటూ వచ్చి స్టిచ్ చేసేసి కట్ చేసేస్తారనుకోండి మనకి హ్యాండ్ దగ్గర టైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చూడండి ఇక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో సేమ్ అలాగే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు చాలా ఈజీ అయిపోతుంది. 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా చూడండి నేను ఎలా అయితే చేసేసానో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుంటూ రావాలన్నమాట. చూడండి మనకి ఎటువంటి పైన చూడండి ఎటువంటివి ఇవి లేవు. చూడండి మనకి ఏమైనా వచ్చినాయి ఇలాంటి ముడతలు రాలేదు కదా. సో అలానే మీరు కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్. మనము సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి మనకి ప్రిన్సెస్ కట్ కూడా ఇలా ఖర్చులు బయటికి లేకుండా ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూపించలేదు ఈ బ్లౌజ్ కటింగ్లో. సో ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో సేమ్ మార్జిన్తో ఇక్కడ మనము సైడ్ జాయింట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా నేను 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాను కాబట్టి సేమ్ ఈ కార్నర్ దగ్గర నుంచి కంప్లీట్గా ఇలా 2 ఇంచెస్ మార్జిన్తో ఇలా నీట్గా కొంచెం డిస్టెన్స్లో ఇలా పాయింట్స్ అనేవి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ లాక్ చేయండి ఒకసారి. చూడండి ఈ 2 పార్ట్స్ని ఈక్వల్గా ఎగ్జాక్ట్గా పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా ఎగ్జాక్ట్గా నీట్గా పడేసుకొని
ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఖర్చు వచ్చేసి మనకి పై సైడ్ వైపుకి వెళ్ళిపోవాలి, ఇలా పైకి. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 2 పాయింట్స్ ఈక్వల్గా మ్యాచ్ అవుతున్నాయి లేదో కూడా ఒకసారి నీట్గా చూసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కింద సైడ్ వైపుది ఇలా చూసుకొని చూడండి ఎగ్జాక్ట్గా మీట్ అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ కట్. చూడండి ఇలా సేమ్ అలాగే ఈ కార్నర్ దగ్గర కూడా చూడండి ఇలా నీట్గా. చూడండి ఇక్కడ మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొంచెం డిస్టెన్స్ పావించి మార్జిన్తో 1 or 2 స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే నీట్గా ఓవర్లాక్ చేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసేసుకోండి. చూడండి 2 sides నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. చూడండి మనకి ప్లస్ గుర్తు అనేది ఎంత నీట్గా అయితే వచ్చిందో. సో ఎగ్జాక్ట్గా ఇలా మనకి మీట్ అవ్వాలన్నమాట. చూడండి సైడ్స్ కానీ మనకి ఇవి కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సేమ్ అలాగే ఇక్కడ సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు చూడండి. ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ ఉంటే నీట్గా హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా నీట్గా పెట్టేసుకొని స్పాంజ్ని లోపల వైర్ వరకు ఇలా నీట్గా ఐరన్ అయితే చేసేసుకోండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది ఫినిషింగ్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా అయితే వచ్చింది. చూడండి మనకి పైన బ్లౌజ్లో అయితే ఒక్క మెయిన్ స్టిచ్ కూడా లేదనమాట, మనకి జస్ట్ హుక్స్ అండ్ కాచా దగ్గర మాత్రమే ఉంది. ఇక్కడ మనకి కావాలంటే ఫ్యూజింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్టిచెస్ కనపడకూడదు అనుకున్న వాళ్ళు. సో చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలా అయితే స్టిచ్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.